జగిత్యాల శాసనసభ్యునిగా రెండవసారి గెలిచిన తర్వాత వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండడంతో నేను కూడా అనుభవంతో ప్రతినిత్యం వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు వారి అవసరాలు, ముఖ్యంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి విషయంలో ఎన్నోసార్లు అడగడం జరిగింది. మరి ఆ సందర్భంలో జగిత్యాల ప్రాంత అభివృద్ధి సమర్థవంతంగా చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని అనిపించింది. ప్రజాస్వామ్యంలో అందరూ తెలుసు, ఇంత అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండవది, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నమాట ప్రకారం రైతు రుణమాఫీ, ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ 31,000 కోట్లు తప్పకుండా చేస్తామని చెప్పి ఇప్పటికే వారు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. రైతులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది. రైతులు కూడా రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడడం కనబడుతూ ఉంది. దాంతో పాటుగా 6 గ్యారెంటీలో భాగంగా ఇంకా మిగతాయి కూడా ఇప్పటికే కొన్ని ప్రారంభమైనవి. ముఖ్యంగా మహిళల విషయంలో కావచ్చు, ఉచిత కరెంటు విషయంలో కావచ్చు. మరి ఇవన్నిటి తోడు జగిత్యాల ప్రాంత అభివృద్ధిని దృష్టి పెట్టుకొని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి వెళ్ళినప్పుడు వారు కూడా సాధారణంగా చిన్న కండవతోటి నన్ను ఆహ్వానించారు. వారికి హృదయపూర్వక, వారితో పాటుగా వారి మంత్రివర్గ సభ్యులు, నాతోటి శాసనసభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.